హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మన ఇంట్లో చేపల రైస్ అనమాట. ఈ చేప పేరు వచ్చేసి నగరూర్ అంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే. అసలు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. చేపలు, రొయ్యలు, మటన్ తక్కువ, చికెన్ తక్కువ, చేపలు రొయ్యలు ఎక్కువ అనమాట మన ఇంట్లో. ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. ఓకేనా? ఇవేనండి ఈ నగరూర్ చేపలు అంటే. చూసారా ఎలా ఉన్నాయో ఇవి చేపలు. ఈ చేపలని నగరూర్ అంటారు. అరబ్బీలు ఏమంటారంటే నగరూర్ అని అంటారనమాట. ఈ చేపల్ని మచ్చిపూసి చేస్తారు, కూర కూడా. అంటే మచ్చిపూసి అంటే అన్నం చేస్తారు, ఇంకా కూర కూడా చేస్తారు. చాలా ఇష్టంగా తింటారండి. అంతా మసాలా పట్టించేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. మసాలాలు ఏం లేదండి, పసుపు, మిరియాల పొడి, గోధుమ పిండి, అంతే, ఇంకేం వేయరు. ఆ చేపల మసాలా ఉంటే చేపల మసాలా కూడా. తర్వాత ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, నిమ్మకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఇందులో మనము మ్యాజీ, ఇవేమిటి అంటే వెజిటేబుల్ క్యూబ్స్ అనమాట. మ్యాజీ అనే ఉంటాయి, ఇవి మంచి టేస్ట్ వస్తాయండి. తర్వాత వచ్చేసి టమాటో ప్యూరీ ఒక 2 కాయలు వేయచ్చు. మీకు సరిపడా అంటే అందాజుగా వేసుకోండి. తర్వాత చింతపండు ప్యూరీ కూడా వేయాలి కొద్దిగా. ఈ చింతపండు ప్యూరీ ఎందుకు వేస్తారంటే నీచు వాసన ఉండదు, మంచి టేస్ట్ వస్తుంది. చేప కదండి, చేపక రైస్ లేకి ఖచ్చితంగా వేయాలి. చేపల లెగ్ కానీ రొయ్యల లెగ్ కానీ కొందరు వేస్తారు, కొందరు వేరు, కానీ నేను వేస్తానండి. ఇది స్పెషల్ అనమాట. నేను చేస్తే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. మసాలాలు ఏం లేదండి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ పొడి, ఇవన్నీ మిగతా అన్ని కొద్దిగా మీకు సరిపడా వేసుకోండి. ఇందులో మనం స్పైసీ కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సోయా ఆకు, ఇది ఫ్రీజర్లోదండి సోయా ఆకు, నేను ఫ్రెష్ది లేదు కాబట్టి అది వేసాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అన్నీ ఇలా వేయాలండి. ముందు అడుగున పెట్టుకోవాలి, అన్నీ మొత్తం ఇలా పేర్చుకోవాలన్నమాట రైస్లో. చూడండి చేప ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే విరిగిపోకుండా చేపని బాగా ఫ్రై చేసుకొని ఇలా ముక్కలన్నీ పేర్చుకొని పైన రైస్ వేసుకోవాలి. పైన రైస్ వేసుకొని సరిపడా ఎసరు వేసుకోవాలండి. ఎసరు ఎక్కువైతే రైస్ చెడిపోతుంది. ఈ రైస్కి అయితే రైస్ కురవ మెత్తగా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చేప రైస్ అయితే కొద్దిగా మెత్తగా ఉంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మరీ పొడిగా ఉండకూడదు రైస్, అలాని మెత్తగా కూడా ఉండకూడదు. మెత్తగా అంటే అప్పుడప్పుడు తినేదానికి బాగా యూజ్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు తినకుండా కొద్ది టైం పడుతుంది కదా, అట్లాంటప్పుడు మనం కురవ పొడిగానే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుతుకుతా ఉడుకుతుంది. ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే. నేను చేపల రైస్ చాలా బాగా చేస్తానండి. ఇలా చేసి చూడండి. ఇందులో మనం ఏం లేదండి, కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్పైసీగా కావాలంటే మన చేపలు ఏంటంటే ముళ్ళు ఉంటుంది మీట్లో కూడా, వీళ్ళది ఒకటే ముళ్ళు అనమాట. రైస్ చేప బాగుంటుంది, మీట్ ముళ్ళు ఉండదు కాబట్టి వీళ్ళు రైస్లో చేసుకుంటారు, తింటారు. కానీ మనకి రైస్కి దానికి సెట్ అవ్వదు కదా, మనకు ముళ్ళులు ఉంటాయి, విరిగిపోవద్దు కాబట్టి మనము ఓన్లీ కూర చేసుకొని తింటాము. వీళ్ళు రైస్లు ఎన్ని వెరైటీలు చేసుకుంటారో. వీళ్ళు చేపలు చాలా రకాలు ఉన్నాయి. రైస్ చూడండి ఫ్లిప్ చేశాను, అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ అయ్యాక రైస్ చాలా బాగా వచ్చింది కదా. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ రైస్ చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉండేది, టేస్ట్ కూడా ఎలా ఉండేది అనేది. ఇంకా మన చేపలు, మన రైస్, మన మసాలాలు మన ఇంటి దగ్గర అయితే ఇంకా వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మన చేపలు కానీ మన నీటికి ఎందుకో అండి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మన చేపలు కానీ మాంసం కానీ చికెన్ కానీ ఇక్కడైతే అంత టేస్ట్ ఉండవు, కానీ వీళ్ళ ఫుడ్ నచ్చుతుంది. అంతేగా మన ఫుడ్ ఎలా నచ్చుతుందో వీళ్ళకి కూడా వాళ్ళ ఫుడ్ అలా నచ్చుతుంది అనమాట. మొత్తం ఫ్లిప్ చేశాక ఇలా మొత్తం పీసెస్ అన్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ కింద పెట్టాం కదా మనం చేపల్ని, ఇలా పీసెస్ అన్ని సపరేట్ తీసుకొని మళ్ళీ రివర్స్ ఆ రైస్ అంతా చెరవలోకి తీసుకోవాలి. తీసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు తినాలన్నా ఎంతమందికి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు రైస్ పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చేస్తానన్నమాట. ఫ్లిప్ చేసి రైస్ అంతా ఇలా
ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత చేపల్ని రైస్ పైన పెట్టేస్తాను. నాకు ఈజీగా ఉంటుంది పెట్టేదానికి అనమాట. లేదంటే ఏమవుతుంది, కొద్దిగా చల్లారినాక రైస్ మనం ఫ్లిప్ చేస్తే అసలు ఫ్లిప్ అవ్వదు, గడ్డగట్టినట్టు అయిపోతుంది. వేడి ఉన్నప్పుడే మనం ఫ్లిప్ చేసుకోవాలి, ఏదైనా చేయగలుగుతాము. లేదంటే అంత అసలు టేస్టీగా ఉండదు, ఏదో ఎట్లా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తా, వేడిగా వెంటనే రైస్ అయిన వెంటనే ఇలా ఫ్లిప్ చేసేసి పీసెస్ సపరేట్ చేసేసి రైస్ అంతా కింద పెట్టేసి పైన ముక్కలు పెట్టి మళ్ళీ పొయ్యి మీద అది ఉంటుందిగా మన ఇంట్లో కిరోసిన్ స్టవ్స్ ఉంటాయి మా ఇంట్లో. అసలు చాలా ఇళ్లలో కిరోసిన్ స్టవ్సే ఉండవు, కానీ మా ఇంట్లో పాతకాలం పద్ధతులు బాగా యూజ్ చేస్తారండి. అన్ని పాతకాలం లాగా అంటే వాళ్ళు ఇష్టపడతారనమాట ఆర్గానిక్గా. ఎందుకంటే ఇప్పుడు కరెంటుటి ఉన్నాయి పొయ్యిలు, అవన్నీ ఉంటాయి, అసలు అవి యూజే చేయరు మా ఇంట్లో. గ్యాస్ పొయ్యిలు అంటే కిరోసిన్ స్టవ్లు ఉంటాయిగా, కిరోసిన్ స్టవ్లు వెలిగించి 24 hours అండి మా ఇంట్లో కిరోసిన్ స్టవ్స్ అయితే ఆన్లో ఉంటాయి. అసలుకి ఎంత కిరోసిన్ తెస్తూ ఉంటాడు మా డాడీ అయితే. చాయ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, 24 hours అదైతే చాయ్ పొయ్యి అయితే ఆగదు. అన్నం పొయ్యి, అన్నము కూర పెట్టేటన్నా ఆఫ్ చేసి పెడతామేమో కానీ చాయ్ అయితే 24 hours అనమాట. 24 అంటే 24 hours, అసలు ఆఫ్ చేస్తే ఒప్పుకోరు, అలా చేస్తారు మా ఇంట్లో. అంతేనండి, రైస్ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.